ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో అన్ని పక్కిరి పోకు సినిమాలు వస్తున్నాయి. ఓజీ అని, మిరాయి సినిమా అని సినిమా రిలీజ్ కాకముందే గుద్దవలుగా అయిపించుకుంట ఫిలిమ్స్ లో టీజర్లు రిలీజ్ చేసి జనాలని మోసం చేసి థియేటర్ కి రప్పించిన తర్వాత సినిమా కళాఖండం సినిమాలు ఎలా ఉన్నాయో మనందరికీ తెలిసింది. అయితే ఇలాంటి సమయంలో మన బాలకృష్ణ అన్నయ్య ఇవేం సినిమాలు సినిమాలు తీస్తే ఈ విధంగా ఉండాలి అన్నట్టు అఖండ 2 సినిమా నుంచి వీడియో అయితే వచ్చిందనమాట. ఆ వీడియో చూసిన తర్వాత అందరికి కూడా ఫ్యూజులు అయితే ఎగిరిపోయాయి. ఇదేం టీజర్ నాయన, ఈ రేంజ్ లో ఉంది సినిమా రిలీజ్ అయితే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో అని మన శర్వ తాతయ్య పేటిఎం బ్యాచ్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారనమాట. సో టీజర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే ఈ టీజర్ చూసిన తర్వాత మన బాలకృష్ణ అన్నయ్య గారు రొటీన్ సినిమాలు తీసిన, రొటీన్ స్టోరీస్ తోటి వచ్చిన, ఆయన యాక్టింగ్ తోటి, ఆయన ఎక్స్ప్రెషన్స్ తోటి అయితే మెప్పిస్తాడు. అండ్ ఇక మన బోయపాటి గురించి తెలిసిందే, మన బాలకృష్ణ అయ్యని ఏ రేంజ్ లో చూపిస్తాడు అనేటువంటిది. అదేందేమో ఆయన వేరే హీరోలతోటి తీస్తే ఇంత దిక్కుమాలిన విధంగా తీస్తాడు, కానీ మన బాలకృష్ణ అయ్య తోటి తీస్తే మాత్రం ఆ సినిమా ఏ రేంజ్ లో థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ హిట్ అవుతుందో మనందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. ఇక ముఖ్యంగా మన దమనన్నయ్య గురించి చెప్పకుండా ఎలా, సినిమాలో మన బాలకృష్ణ బోయపాటి ఒక సైడ్ అయితే మన దమనన్నయ్య మాత్రం ఇంకో సైడ్ ఉంటాడు. హీరో తర్వాత హీరో లాంటి వాడు. ఆ బీజిఎంస్ అయినా, ఆ స్క్రీన్ ప్లే కి తగ్గట్టు ఇక్కడ ఏ పొజిషన్ లో మ్యూజిక్ పాడాలి అనేటువంటిది మన దమనన్నయ్య మాత్రం చూసుకుంటాడు, పర్ఫెక్ట్ గా ఇస్తాడు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే మనం అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ వీడియో టీజర్ లో మనం చూసి హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బీభత్సంగా వస్తుంది. సరే, ఈడు వరకు ఆపినట్టయితే మన బాలకృష్ణ అన్నయ్య ఇలాంటి మంచి మంచి ఏజ్ కి తగ్గట్టు యునిక్ సినిమాలు తీస్తుంటే మన శర్రు తాతయ్య మాత్రం మీసాల పిల్ల, రసాల పిల్ల అన్నట్టు లమ్డి సినిమాలు అయితే తీస్తున్నాడు. ఆ శర్రు తాతయ్య కంటే మన బాలకృష్ణ అన్నయ్య ఆయన కూడా యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అందరి హీరోయిన్లతోటి అయితే సినిమా అయితే తీశాడు, బాగా ఎంజాయ్ చేశాడు. ఇప్పుడు ఆయన ఏజ్ ఎంత, 66 సంవత్సరాలు ఎంతనో ఉంటాయి. అయితే ఆయన ఏజ్ కి తగ్గట్టు సినిమాలు తీస్తుంటే మన శర్రు తాతయ్య అయితే ఏజీ పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు అన్నట్టు లేత పోరగాన్ లాగా ఇలాంటి సినిమాలు అయితే, దిక్కుమాలిన సినిమాలు అయితే తీస్తున్నాడు. ఇక ఏం చెప్పాలో నాకైతే అస్సలకి అర్థం కావట్లేదు. మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బాలకృష్ణ అన్నయ్యది వీడియో చూసారా? అఖండ 2 సినిమా నుంచి రిలీజ్ అయ్యింది లేదో అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బై.